ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉపవాస ప్రార్థన కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చక్కని వర్తమానాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. దేవుని పనిలో ఉపకారివా అపకారివా అనేటువంటి చక్కని సందేశాన్ని మనం నేర్చుకుందాం. దేవుని పిల్లలు, దేవుని ఎరిగినటువంటి ఆయన పిల్లలు, వారి బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని పనిలో ఉపకారం చేసేవారుగా, అంటే మేలు చేసేవారుగా ఉండాలి. దేవునికి, సేవకునికి, సంఘానికి మేలు చేసేవారుగా ఉండాలి. కీడు చేసేవారుగా, అంటే అపకారం తలపెట్టేవారుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం పరలోకం చేరాలంటే దేవుడు కొన్ని విషయాలు మనతో చెప్పారు. అవన్నీ మనం ఖచ్చితంగా చేయాలి. ఆయన ఏదైతే చెప్పాడో అవి చేస్తే మనల్ని బట్టి ఆయన సంతోషించి ఆయన ఉన్నటువంటి పరలోకానికి మనల్ని చేర్చుకుంటాడు. ఆయన మనతో చెప్పింది చేయకపోతే మనల్ని పరలోకానికి రానివ్వడు. మనం అందరం కూడా ఈ భూమి మీద యేసు ప్రభు వారిని ఎందుకు నమ్ముకున్నామంటే, ఏదో ఒక రోజు ఈ భూమి మీద చనిపోతాం. ఆ చావును ముగించుకుని మనం పరలోకం చేరాలి అనేదే మన యొక్క ఆకాంక్ష. ఆ దేవుని దగ్గరికి మనం చేరుకోవాలని. ఆ దేవుని దగ్గరికి మనం చేరుకోవాలంటే ఆయన మనతో చెప్పింది చేయాలి. కాబట్టి ఆయన ఏదైతే మనల్ని చేయమని చెప్తున్నాడో అవి ఖచ్చితంగా చేయాలి. ఏవైతే చేయొద్దని చెప్తాడో అవి చేయకుండా ఉండాలి. ఇక్కడ ఆయన ఏం చేయమని చెప్తున్నాడు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. ఏం చేయమంటున్నాడో, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. చూసారా? ఉపకారములను ధర్మములను చేయ మరచిపోవద్దు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటున్నాడు. చూసారా? ఉపకారము ధర్మములు చేయటం మర్చిపోవద్దట. ఎందుకంటే అటువంటి యాగములు దేవునికి చాలా ఇష్టమైనవట. ఇంతకీ ఈ ఉపకార ధర్మాలు ఎవరికి చేయాలి అని అంటే, దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులైన వారికి చేయాలి. రెండవది, సంఘములో ఉన్నటువంటి సహోదరులకి చేయాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే దేవుని పేరిట మనం చేస్తున్నటువంటి ఈ యొక్క ఉపకార ధర్మాలు లేదా పరిచర్య ఏదైతే ఉందో అది మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అంటే మనం చేస్తున్నటువంటి ఉపకార ధర్మాలు మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, దేవుడు అలా ఉపకార ధర్మాలు చేసేవారిని మర్చిపోడట. చదవండి ఆ మాట కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. హెబ్రీ, మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండు చేత తన నామమును బట్టి
చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూసారా, మనం చేసే ప్రతి కార్యం, అలాగే మనం చేస్తున్న పరిశుద్ధులకు చేస్తున్నటువంటి ఉపచారం, వీటన్నిటినీ దేవుడు మర్చిపోడట. తన నామమును బట్టి చూపుతున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో, మరి ఉపచారం చేస్తే ప్రేమతోనే కదా చేస్తాం. ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమను బట్టి మనం చేసే ఉపచారాన్ని దేవుడు మర్చిపోడట. అంటే మనం చేస్తున్న ఉపచారానికి, మనం చేస్తున్న ఉపకార ధర్మాలకి దేవుడు తగిన సమయంలో ఏమిస్తాడు? ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి మనం చేస్తున్నటువంటి ఉపకార ధర్మాలకి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఇక ఆ విశ్వాసంతో మనం ఏం చేయాలి? పరిశుద్ధులకు ఉపచారం చేయాలి. దేవుని సేవ చేస్తున్న సేవకులకి ఉపకార ధర్మాలు చేయాలి. సంఘములో ఉన్నటువంటి సహోదరులకు కూడా మనం ఏం చేయాలి? ఉపకార ధర్మం అంటే మేలు చేసేవారంగా ఉండాలి. మన ధర్మ ప్రకారం మనం ఏం చేయాలి? అవి చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, అబ్రహాం గారు ఎరగకుండానే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చాడు కదా. అంటే ఉపచార ధర్మాలని చేశాడు కదా, ఉపకారం చేశాడు కదా వాళ్ళకి. దేవదూతల ముగ్గురు అబ్రహాం గారు ఉన్నటువంటి గుడారం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ముగ్గురిని ఆయన ఆహ్వానించి, తన ఇంటికి ఆహ్వానించి ఏం చేశాడు? వాళ్ళకి ఆతిథ్యం చేశాడు. అంటే ఉపచారం చేశాడు. వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టించి అక్కడి నుంచి పంపించాడు. అలా చేసినందుకు దేవుడు ఏం చేశాడు? అబ్రహాం గారిని చెప్పండి, దీవించాడు. అదే రోజు, అంటే ఏ రోజైతే అబ్రహాం గారు దేవదూతలకి ఉపచారం చేశాడో అదే రోజు దేవుడు దీవించి వెళ్ళాడా లేదా? చెప్పండి. మరుసటి ఏట నీ భార్య మగబిడ్డను కంటుందని చెప్పి వెళ్ళాడు కదా, అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లారా, ఆ ఆశీర్వాదం ఎలా దొరికింది వాళ్ళకి? ఆతిథ్యం చేయటం వల్ల, అంటే ఉపచారం చేయటం వలన. ఎవరికి ఉపచారం చేశారు? దేవదూతలు ఎరుగకనే ఉపచారం చేశారట. అలా చేయటం వలన వారు ప్రతిఫలంగా బహుమానం పొందుకున్నారా లేదా? చెప్పండి. అలా ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా షూనేం పట్టణంలో షూనేమీరాలు అనేటువంటి ఒక ఆమె ఉంది. ఆమె కూడా ఏం చేసింది అని అంటే, దైవజనుడైనటువంటి ఎలీషా గారికి పరిచర్య చేసింది. ఆయన ఒకసారి షూనేం పట్టణానికి వచ్చినప్పుడు ఆమె ఆయనతో మాట్లాడి, దైవజనుడా, మీరు దయచేసి మా ఇంటికి రావాలి, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి అని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. ముందు, లేదమ్మా నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవాలి అని చెప్పాడు. లేదయ్యా, మీరు అలా అనొద్దు, మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలని బలవంతంగా తీసుకెళ్ళింది ఆయన్ని. చూసారా? ఎందుకు? ఆతిథ్యం ఇవ్వటం ద్వారా, ఉపచారం చేయటం ద్వారా సేవకులకి దేవుడు మేలు చేస్తాడనే సంగతి ఆమెకి తెలుసు. అది మన ధర్మం, క్రైస్తవులంగా మన ధర్మం, అది మనం పాటించాల్సిన ధర్మం అది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఆమె బలవంతంగా ఆయన్ని తీసుకెళ్ళి ఆయనకి ఉపచారము చేసింది కదా, ఆయనకు భోజనం పెట్టింది కదా. అంతేకాదు, ఆయనకి మేలు చేసింది. ఎట్లా అంటే, ఆయన ఆ పట్టణానికి వచ్చినప్పుడు అలసిపోయి ఉంటాడు కదండి దేవుని పనిలో. అలా అలసటతో తిరిగి వెళ్ళకుండా ఒకరోజు ఆ ఇంట్లో ఉండేటట్లుగా తన భర్తతో మాట్లాడి మిద్దె మీద ఒక గదిని ఏర్పాటు చేయించింది. ఆ గదిలో ఆయన కోసం ఒక మంచాన్ని, కంచాన్ని, దీపాన్ని, ఒక బల్లను, అన్నిటిని కూడా ఆయనకు అవసరమైనవి ఏంటో అవి గుర్తిరిగి అవన్నిటినీ అలా పెట్టించింది. చూసారా?
ఇక ఆ దైవజనుడు ఆ మార్గాన్ని వచ్చిపోతున్నప్పుడల్లా కూడా ఆ పట్టణానికి వస్తే ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళి ఆయన విశ్రాంతి తీసుకునేవాడు. చూసారా ఆ తల్లి సేవకునికి ఎంత మేలు చేసిందో, ఎంత ఉపచారం చేస్తుందో. ఎందుకంటే ప్రభు మనతో చెప్పాడు కదా, ఉపకార ధర్మములు చేయ మర్చిపోవద్దు. పరిశుద్ధులకు మనం ఏం చేయాలి? ఉపచారం చేయాలట. పరిశుద్ధులకు మనం చేసే ఉపచారమును అంటే మన ప్రేమతో చేస్తున్న ఉపచారాన్ని దేవుడు మర్చిపోడట. అంటే తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఆ తల్లి ఆ దైవజనుడైనటువంటి ఎలీషా గారికి ఉపచారం చేసినందుకు ఒకానొక రోజు దేవుడు ఎలీషా గారి యొక్క మనసును ప్రేరేపించాడు. ప్రేరేపిస్తేప్పుడు ఎలీషా గారు గెహజీని పిలిచి, గెహజీ, ఈమె ఇంతగా మన పట్ల శ్రద్ధ భయభక్తులు చూపిస్తుంది కదా, మనం వచ్చినప్పుడల్లా మన ఆకలిని తీరుస్తుంది కదా, మనకు మేలు చేస్తుంది, ఉపచారం చేస్తుంది, తనకేమైనా అవసరంగా ఉందేమో కనుక్కో. ఆమె పక్షాన నేను రాజుతో ఏమైనా మాట్లాడలేమో, లేదా సైన్యాధిపతి ఏమైనా మాట్లాడలేమో కనుక్కో, మాట్లాడతాను అని అన్నాడు. అప్పుడు ఆ గెహజీ వెళ్ళి ఆమెతో చెప్పాడమ్మా, మరి దైవజనుడు ఇలా అంటున్నాడంటే నాకే తక్కువ లేదు నాయనా, నేను నా స్వజనుల మధ్యలోనే కాపురం ఉంటున్నాను, నాకే తక్కువ లేదు, నాకే సమస్య లేదు అని చెప్పింది. ఆ విషయాన్ని గెహజీ ఎలీషా గారితో చెప్పాడు. చెప్పి ఏమన్నాడంటే, అయ్యా ఆమెకు ఒక సమస్య ఉంది అన్నాడు. ఏంటి ఆ సమస్య అంటే, ఆమె భర్త ముసలివాడు, ఆమెకి ఇంతవరకు పిల్లలు లేరు అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆమెను పిలిపిస్తే ఆమె దగ్గరికి వచ్చి ఆ గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడితే దైవజనుడైన ఎలీషా ప్రవచించాడు, మరుసటి సంవత్సరంలో నీ ఒడిలో కుమారుడు ఉంటాడు అని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆమె కుమారుడు పుట్టాడా లేదా చెప్పండి. అంతేకాదు అతను పెరిగి పెద్దవాడిన తర్వాత, కొద్దిగా పెరిగి పెద్దవాడిన తర్వాత ఒకానొక రోజు ఒక జబ్బు వచ్చి అతను చనిపోయాడు. చనిపోతే మరలా ఆ వ్యక్తి ఆ చనిపోయినటువంటి తన కుమారుడిని బ్రతికించడానికి, బాగు చేయటానికి ఆ తల్లి ఎలీషా గారి దగ్గరికి వెళ్తే, ఎలీషా గారు ఆయన ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఆమెన్న షూనేం పట్టణానికి వచ్చి అతని కోసం ప్రార్థన చేసి అతను బ్రతికించాడా లేదా? ఎందుకు ఇదంతా చేశాడు దేవుడు అని అంటే, ఆమె దైవజనుడైనటువంటి ఎలీషా గారికి ఉపచారం చేసింది, ఎంతో పరిచర్య చేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, అటువంటి వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. దైవ సేవకుల్ని మంచిగా చూసుకునే వాళ్ళని, దైవ సేవకులకు ఉపచారం చేసే వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే సంఘంలో చాలామంది ఉంటారు, కానీ అందరికీ ఆ మనసు ఉండదు, కొందరికే ఆ మనసు ఉంటుంది. దైవ సేవకుల్ని విలువగా చూడటం, గౌరవంగా చూడటం, వాళ్ళకు ఉపచారం చేయటం, వాళ్ళ యొక్క బాగోగులు కనుక్కోవటం, వాళ్ళకి ఏది అవసరంగా ఉంది, ఏది అక్కరగా ఉందని తెలుసుకోవటం, అది నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి ఆ మనసు ఉంటుంది. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళకి. ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, ఆ ధనాన్ని ప్రేమించే వాళ్ళకి దేవుని మీద కానీ, సేవకుల మీద కానీ, సంఘములో ఉన్న విశ్వాసుల మీద కానీ ప్రేమ ఉండదు. వాళ్ళకి ఖర్చు పెట్టడానికి చేతులు రావు. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి వెళ్ళే నామకార్థులను కూడా అనవచ్చు, నామకార్థపు క్రైస్తవులు. మొన్న ఆదివారం చెప్పాను కదా, నామకార్థపు క్రైస్తవులు, వీళ్ళకి చేతులు రావు. కానీ కొందరు ఉంటారు, దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు. దైవ సేవకుల్ని మంచి చెడులు కనుక్కుంటారు, దైవ సేవకులు బాగోగులు కనుక్కుంటారు, ఏముంది ఏమి లేదు అని చక్కగా వాళ్ళు ఆలోచించి వాళ్ళు దైవ సేవకులకి ఏం చేస్తారు? మేలు చేస్తారు, ఉపచారం చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా మంచి మనసు కలిగింది షూనేమిరాలు. అలా దైవజనుడైనటువంటి ఎలీషా గారికి ఆమె పరిచర్య చేసినందుకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడా లేదా? ఆమెను ఆశీర్వదించాడా? అంతేకాదు, ఆమెను మర్చిపోలేదు దేవుడు. ఒకసారి ఇలాగే
ఆ దేశంలో కరువు రాబోతుంటే, కరువు రాకముందే దేవుడు ఎలీషా గారి ద్వారా ఆమెతో ఏం చెప్పించాడు తెలుసా? ఈ దేశంలో కరువు రాబోతుంది, కాబట్టి నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు, 7 సంవత్సరాల దాకా ఈ దేశంలో కరువు ఉంటుంది, నీకు ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళని ముందే, కరువు రాకముందే దేవుడు ఆమెకి ఆ మాటను బయలుపరిచి అక్కడి నుంచి పంపించేశాడు. చూసారండి, అంటే కరువులో ఎక్కడ చిక్కుకుంటుందో ఆమె, కరువులో ఎక్కడ ఇబ్బంది పడుతుందని దైవ సేవకుని ఆకలి తీర్చినందుకు దేవుడు ఇన్ని కార్యాల పట్ల చేశాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? మరలా కరువు తీరేంతవరకు ఆమె ఆ సమృద్ధిగా ఉన్న స్థలానికి వెళ్ళి అక్కడ చక్కగా భోజనం చేసి 7 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత మరలా తన ఇంటికి తాను తిరిగి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు చూడండి ఆమె పట్ల. ఎందుకు ఇలా చేశాడు దేవుడు ఆమె పట్ల, ఎందుకు ఇలా శ్రద్ధ తీసుకుంటున్నాడు అని అంటే, ఆమె దేవుని పేరిట పరిశుద్ధులకు చేసిన ఉపచారమును దేవుడు మరిచిపోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మర్చిపోలేదు నా ప్రియమైన సహోదరి సహోదరులరా. అలాగే ఏలియా గారి కాలంలో అక్కడ సీదోను పట్టణానికి చెందినటువంటి సీదోను పట్టణంలో సారేపత్ అనే గ్రామంలో ఒక విధవరాలు ఉంది కదా, ఆమె గురించి కూడా దేవుడు ముందుగానే ఏలియా గారితో చెప్పాడు. అక్కడికి నువ్వు వెళ్ళు, ఆ పట్టణానికి వెళ్ళు, సారేపత్ అనే గ్రామంలో ఒక విధవరాలకి నిన్ను గూర్చి నేను చెప్పానన్నాడు. అదేవిధంగా ఆయన అక్కడికి వెళ్తే ఆమె పొలంలో ఏరుకోవడానికి వచ్చింది. వస్తే ఆమెతో ఏలియా గారు అన్నాడు, అమ్మా కాస్త మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. అప్పుడు ఆ తల్లి మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తే, అదే చేత్తో చిన్న అప్పాన్ని తీసుకుని రా అమ్మ అన్నాడు. రొట్టె ముక్కను తీసుకురంటే అప్పుడు తల్లి అంది, అయ్యా చిన్న కొద్ది పిండే మా దగ్గర ఉంది, అది చివరిగా రొట్టె ముక్కలు చేసుకొని నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాము అని ఉన్న వాస్తవం చెప్పింది. అబద్ధం చెప్పాల దైవ సేవకుడితో. అప్పుడు ఆయన అన్నాడు, మా నేను చెప్పినట్టుగా చెయ్యి, మొదటిగా ఆ పిండిలో చిన్న అప్పాన్ని, చిన్నదే పెద్దది కూడా కాదు, చిన్నది అప్పాన్ని నాకు చేసి తీసుకురా, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. ఆ తర్వాత ఆమె ఆయన చెప్పినట్టుగానే ఆ భయంకరమైన కరువులో ఆయన చెప్పినట్టుగానే ఆ రొట్టె ముక్కను ఆయనకి వేసి కాల్చిచ్చింది. ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళకుందే కొద్దిగా భయంకరమైన కరువు, ఇక ఆ పిండి అయిపోతే పిండి లేదు ఇక ఆమెకి. ఆ పరిస్థితుల్లో దేవుని సేవకుడైనటువంటి ఏలియా గారి యొక్క ఆకలిని ఆమె తీర్చింది, అంటే ఉపచారం చేసింది. ఎంత గొప్ప మనసు ఉంటే అది ఇంకొకరు అయితే ఏమంటారు, అసలు ఈ పరిస్థితి ఏంటి, కరువు కాలం ఏంటి, నేనే నా కొడుక్కి నాకు పిండి కొద్దిగా ఉందని చెప్తుంటే ఎందువేంటి నువ్వు అని చెప్పేసి అసలు అవి అనాల్సింది లెక్క అవుతామా, కానీ అనలేదు అట్లా. ఎంతో గొప్ప మనసు చూడండి ఆ తల్లిది. దైవజనుడు తన దగ్గరకు వచ్చాడని తెలుసుకొని ఆ దైవజనుడు ఆకలి తీరిస్తే దేవుడు మన ఆకలిని తీరుస్తాడని, ఒకవేళ తీర్చకపోయినా ఆ దైవజనుడిని పెట్టడం మనకు ఆశీర్వాదం కదా అని ఆ తల్లి ఏం చేసిందంటే, ఆయనకి మొదటిగా రొట్టె ముక్క నేసిస్తే అది తిన్న తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ మిగిలిన పిండి ఇంకా అయిపోవట్లేదు, ఆ నూనె అయిపోవట్లేదు. కరువు తీరేంత వరకు, కరువు కాలం తీరేంత వరకు కూడా ఆమె కొడుకు, ఆమె బంధువులు, ఆమె తల్లిదండ్రులు ఉన్నారు కదండి, ఆమె వాళ్ళందరూ కూడా ఆ యొక్క పిండితో ఆ నూనెతో పోషించబడ్డారు. అంటే వాళ్ళు తినగా మిగులుతుందే తప్ప తరగట్లేదు. అది ఎప్పటి వరకు అంటే కరువు కాలం పూర్తయ్యేంత వరకు ఆ పిండి పెరుగుతుంది, ఆ నూనె పెరుగుతుంది. దేవుడు అంత అద్భుతం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం ప్రియమైన దేవుని పిల్లరా. అంతేకాదు,
ఆమె కుమారుడు కూడా చనిపోయాడు. జబ్బు చేసి ఆమె కుమారుడు కూడా చనిపోయాడు. చనిపోతే అప్పుడు ఆ తల్లి ఏలియా గారితో విన్నవించుకుంది, ఏడ్చింది, అయ్యా నా కుమారుడు చనిపోయాడు బాబు అని. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ఏలియా గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి చనిపోయినటువంటి ఆ బిడ్డని బ్రతికించాడా లేదా? అంటే తన పేరిట ఎవరైతే పరిచర్య చేస్తున్నారో ప్రేమతో, ఆ పరిచర్య చేసేటువంటి, ఆ ఉపచారం చేసేటువంటి ఆయన పిల్లల్ని పొరపాటునైనా మర్చిపోడు. వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు, వాళ్ళకి మేలు చేస్తూనే ఉంటాడు. సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలి కొనిన ఆయన పిల్లల్ని ఎంత మాత్రం ఆకలి కొననివ్వడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యం వారి పట్ల చేశాడు. ఎలీషా గారి ద్వారా షూనేమీరాలకి అద్భుతాలు చేశాడు, మేలు ప్రతిఫలం ఇచ్చాడు. ఆమె చేసిన పరిచర్యకు ప్రతిఫలం ఇచ్చాడు. అలాగే ఏలియా గారి ద్వారా సారేపతులో ఉన్న విధవరాలకి ఆమె చేసిన ఉపచారానికి దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చాడా లేదా? ఆ కరువు కాలం తీరేంత వరకు ఆమెకి ఆమె కుమారుడికి తన యొక్క తల్లిదండ్రులందరూ కూడా దేవుడు ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించాడు. తన కుమారుడు చనిపోతే దేవుడు మరలా బ్రతికించాడు. అంటే ఉపచారం చేయటం వలన, దేవుని సేవకులకు ఉపచారం చేయటం వలన అది ఎంత ఆశీర్వాదం ఒకసారి ఆలోచించండి, అది ఎంత భాగ్యం ఒకసారి ఆలోచించండి. ఉపచారం అనేది అందుకే అది దేవునికంటే చాలా ఇష్టమైంది. ఉపకార ధర్మములు చేయ మరిచిపోకుండా అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు మనం చేస్తే, దేవునికి ఇష్టమైన ఉపకారము ధర్మం మనం చేస్తే ఆయన ఏం చేస్తాడు? అలా చేసిన వాళ్ళని ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు. వాళ్ళు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం అయినా చేస్తాడు. అలా ఉండాలి కదా దేవుని పిల్లలు, అలా ఉండాలి కదా ప్రియమైన దేవుని పిల్లరా. ఇంకా ద్వారకా అనేటువంటి ఒక ఆమె, ఈమెకి తబిత అని పేరు కూడా ఉంది. తబిత అన్న ఆమె, ద్వారకా అన్న ఆమె. ఈమె కూడా దైవ సేవకుల యొక్క అంగీలను కొట్టడం, వాళ్ళకు వస్త్రాలు కొట్టడం, వాళ్ళ పరిచర్య చేయటం, ఇట్లా ఎన్నో సత్క్రియలు, ధర్మ కార్యాలు చేసిందట. చదవండి ఆమె గురించి, అపోస్తుల కార్యాలు 9:36 చదవండి. 9:36 అపోస్తుల కార్యములు 9:36 చదవండి. మరియు ఎప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ద్వారకా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను. చూసారు, బహుగా ఏం చేసిందట? సత్క్రియలు. ఏంటి సత్క్రియ అంటే? మంచి పనులు, ధర్మకార్యాలు. ఆమె క్రైస్తవురాలుగా ఆమె చేసినటువంటి ధర్మకార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇటు సత్క్రియలు, రెండు ధర్మకార్యాలు చక్కగా చేసిందట. సత్క్రియలను, ధర్మకార్యాలను బహుగా చేసింది. ఆ దినములు యందు ఆమె కాయలపడి, అంటే జబ్బుపడి చనిపోగా వారు శవమును కడిగి, అంటే ఆమెతో ఉన్నటువంటి విధవరాలు ఉన్నారు కదా, ఆ విధవరాలంతా ఏం చేశారంటే ఆమె శవాన్ని కడిగి మేడగదిలో పరుండబెట్టారు. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుష్యులను అక్కడికి పంపించిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చారు. అంటే తబిత నుంచినటువంటి ఆ మేడగదిలోకి తీసుకొని వచ్చారు.
విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు, చూసారా, విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు, దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, అంగీలు ఎవరు వేసుకుంటారు చెప్పండి? సేవకులు. అంటే సేవకులు అంగీలు కుట్టే తల్లి. వాళ్ళకి బట్టలు ఆమె తీసుకొని ఆమె ఖర్చులతోనే సేవకులకి అంగీల్ని కుట్టేది. ఆమె కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు తమని ఎదుటి నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుండి ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి లేచి పేతురుని చూచెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం కదా కదా. చనిపోయినటువంటి ఆమె లేచింది. దేవుడు ఎందుకు లేపాడేమని? దేవుడు ఎందుకు లేపాడు? సత్క్రియలు, ధర్మకార్యాలు బహుగా చేసింది. ఇటువంటి వాళ్ళు ఇంకొంతకాలం బ్రతుకున్నారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు? దేవునికి, సేవకునికి, సంఘానికి మేలు చేస్తారు, మేలు చేసేవారుగా ఉంటారు కదా. అవునా కదా? అదే దుష్టులు, దుర్మార్గులు బ్రతికితే చెప్పండి, వాళ్ళు ఇంకా కీడే. వాళ్ళు బ్రతికినంతకాలం ఏం చేస్తారు? కీడే చేస్తూ ఉంటారు. అందుకనే చనిపోయినప్పుడు కూడా ఏమో జబ్బుపడి చనిపోయినప్పటికి కూడా దేవుడు మరలా ఆమెను బ్రతికించాడంటే ఇటువంటి ఆమె ఉండాలనుకున్నాడు దేవుడు. ఇంకొంతకాలం ఉంటే అపోస్తులకి ఉపయోగకరంగా ఉంటుంది అని దేవుడు ఏం చేశాడు? ఆమె చేసిన సత్క్రియలు, ధర్మకార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆమెని బ్రతికించాడు. స్తోత్ర, హల్లెలూయా. బ్రతికించాడు. చూశారు ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత గొప్ప కార్యం జరిగిందో, ఎంత అద్భుతం చేశాడో. అంటే ఆమె చనిపోయినా తిరిగి లేచిందంటే దానికి కారణం ఏంటంటే పరిశుద్ధులకు ఆమె చేసిన ఉపచారం, ఉపకార ధర్మాలు, అవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? ఆమెని మరలా బ్రతికించాడు. అంటే ఉపకార ధర్మాలు చేయటం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో ఒకసారి ఆలోచించండి. ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయో ఆలోచించండి. అంటే అటువంటి వారు దేవుని జ్ఞాపకాల్లో అలా ఉండిపోతారనమాట. దేవుడు అటువంటి వారిని మరచిపోడు. చెప్పాను కదా, ఆయన పేరిట మీరు చూపించిన ప్రేమను బట్టి, చేసిన ఉపచారాన్ని బట్టి ఆయన మర్చిపోయే దేవుడు కాదు, అన్యాయస్తుడైన దేవుడు కాదు. చనిపోయిన వ్యక్తిని లేపాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఇలా చేశాడు దేవుడు అని అంటే, ఆమె ఎన్నో సత్క్రియలు, ధర్మకార్యాలు బ్రతికుండగా చేసింది. ఇప్పుడు మనం కూడా సత్క్రియలు, ధర్మకార్యాలు చేసామనుకోండి, మనల్ని ఎప్పుడు లేపుతాడు తెలుసా? అంత్యదినమున పునరుద్ధానములో మనల్ని ఆయన లేపుతాడు. ఆమేన్, హల్లెలూయా. అంత్యదినమున పునరుద్ధానం అవుతుంది కదా, ఆ పునరుద్ధానంలో మనల్ని ఆయన లేపుతాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా ఎంతమంది సాక్ష్యాలు మన ఎదుటిన్నారు చూడండి. ఎంత చక్కని పరిచర్యలు చేశారు తల్లులు. సంఘాలు ఉన్నటువంటి ఆ తల్లులు ఎంత చక్కగా పరిచర్య చేశారు. ఆమెతో ఎంతోమంది వెధవరాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళ పనులను నేర్పుతూ, ఆమె ఎలా దేవుని పని చేస్తుందో వాళ్ళు కూడా అలా చేయాలని వాళ్ళకి నేర్పిస్తూ వాళ్ళని ఎంతో ప్రోత్సాహపరిచింది, దేవుళ్ళు నడిపించింది ఆ తల్లి. ఎంత గొప్ప తల్లి. అలా ఉండాలి కదా. నేను చెప్పినటువంటి షూనేమిరీలు కానీ, సారేపత్తిలో ఉన్నటువంటి వెధవరాలు కానివ్వండి, ఈ ద్వారకా కానీ, వీళ్ళంతా దేవుని పనులు ఏం చేశారు? సేవకులకి మేలు చేశారు, కీడు చేయలేదు. ఏం చేశారు? మేలు చేశాడు.
దీన్ని బట్టి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మీరు కూడా ఏం చేయాలి? సేవకులకి ఏం చేయాలి? మేలు చేసేవారుగా ఉండాలి, కీడు చేసేవారుగా ఉండొద్దు. కొంతమంది ఉంటారు కీడు చేసేవాళ్ళు, ఓర్చుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అర్థమైనా? అయ్యగారు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ బజారుకి ఇద్దామని ఆలోచించే వాళ్ళు కూడా సంఘాల్లో మన సంఘంలో కాదులే, సంఘాలు అటువంటి వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ సంఘాల్లోనే అటువంటి వాళ్ళు ఉన్నారు. అయ్యగారు ఎక్కడ దొరకపోడా, అయ్యగారి పిల్లలు ఎక్కడ దొరకపోరా, వీళ్ళు ఎక్కడ ఏ తప్పు చేయరా అని ఎదురు చూసేవాళ్ళు కూడా ఉంటారు సంఘాల్లో. అంటే కీడు చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లరా, కొంతమందికి దేవుని వాక్యంతో బుద్ధి చెప్తుంటే, హెచ్చరిస్తుంటే, గద్దిస్తుంటే వాళ్ళకి నచ్చక వాళ్ళు అయ్యగారు ఎక్కడ దొరుకుతారని చూస్తూ ఉంటారు కదండి. అవునా కదా? అటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. అందుకే అలా కీడు చేసేవాళ్ళుగా ఉండొద్దు, మేలు చేసేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? మేలు చేసేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకొక ఆమె ఉంది, రాహబు. ఆమె కూడా ఆ యొక్క యెరికో పట్టణాన్ని వేగు చూడటానికి యెహోషువ 2 వ్యక్తులను పంపిస్తే ఏం చేసింది? ఆ రాజుకి ఆ విషయం తెలిసి భటులను పంపిస్తే ఆ తల్లి ఏం చేసింది? వాళ్ళిద్దరూ చావకుండా, రాజభటుల కంట పడకుండా ఏం చేసింది? జమ్ములో దాచిపెట్టింది కదండి. అవునా? అంటే వాళ్ళ ప్రాణాలకు తన ప్రాణం అడ్డేసింది. ఆ విషయం కనుక రాజుకు తెలిస్తే ఆమెను బ్రతకనిస్తాడా? చంపేస్తాడు. అటువంటిది వాళ్ళ ప్రాణాలకు తన ప్రాణం అడ్డేసి వాళ్ళకి ఏం చేసింది? ఉపకారం చేసింది, మేలు చేసింది. వాళ్ళు చక్కగా ఆ బట్టలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని కిటికీ గుండా దించేసి, నల్లారా మీరు ఇటు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపించేసింది. అంతేకాదు, వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక ప్రమాణం తీసుకుంది. దేవుడు ఈ పట్టణాన్ని మీ చేతికి అప్పగించినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు ఉపకారం చేశాను కదా, మీరు కూడా నాకు ఉపకారం చేయండి అని మాట తీసుకుంది. ఆ మాట ప్రకారంగా దేవుడు యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలుకి అప్పగించినప్పుడు ఏం చేశాడు? యెహోషువ ఏం చేశాడు? ఆ యొక్క యెరికో పట్టణంలో ఉన్నటువంటి రాహబు కుటుంబీకులందరినీ కూడా కాపాడా లేదా? వాళ్ళందరినీ కాపాడటమే కాదు, వాళ్ళని తీసుకొచ్చి ఇశ్రాయేలీల సైన్యములో, సంఘములో వారిని చేర్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక వేశ్య ఎక్కడ చేరింది? సంఘంలో చేరింది. అర్థమైందా? పరిశుద్ధుల సంఘంలో చేరింది, దేవుని సంఘంలో చేరింది. దేవుడు చేర్చుకున్నాడు. అంటే దేవుని పేరిట ఆమె చూపిన ప్రేమ ఏదైతే ఉందో, తన సేవకుల్ని కాపాడింది కదండి ఆమె, ఆ ప్రేమ ఏదైతే ఉందో అది దేవుడు మర్చిపోయాడా? మర్చిపోకుండా చూడండి ఎంత గొప్పగా ఆమె కుటుంబాన్ని కాపాడాడు. కాపాడటమే కాదు, వాళ్ళని ఇశ్రాయేల్ సంఘంలో చేర్చుకున్నాడు. ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరిని ఆమె వివాహం చేసుకుంది. ఆ భాగ్యాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. అలా యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు కూడా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు ఆమెకి. ఎందుకు దేవుడు అలా చేశాడు అని అంటే, ఆమె చేసినటువంటి ఉపకారం ఏదైతే ఉందో అది దేవుడు మర్చిపోలేదు, మేలు చేశాడు ఆమెకి. నా ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సేవ చేస్తున్నటువంటి దినాల్లో కొంతమంది స్త్రీలు ఆయనకి ఎలా ఉపచారం చేశారో ఒకసారి చదవండి. లోకా శుభవార్త 8వ అధ్యాయము 1వ వాక్యం దగ్గర నుంచి చదవండి. 1వ వాక్యం దగ్గర నుంచి 8వ అధ్యాయం 1వ వాక్యం దగ్గర నుంచి చదవండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు, ప్రకటించుచు ప్రతి పట్టణములోను
ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలు వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, చూడండి, అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వారు ఉన్నారు, వ్యాధులతో పీడించబడుతున్న వారు ఉన్నారు. వీరిని ప్రభు స్వస్థపరిచాడు. ఆ స్వస్థత పొందిన వారు ఏం చేస్తున్నారు అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను, వీరును ఇతరులు అనేకులను అంటే అనేక మంది స్త్రీలు తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. ఎవరికి? యేసు ప్రభు వారికి, ఆయన శిష్యులకి. 12 మంది శిష్యులు ఉన్నారు కదండి, ఆయనకి ఆయన శిష్యులకి ఏం చేశారట వీళ్ళు? యోహన్న, సూసన్న, మగ్దలేని మరియా, ఇంకా అనేకమైనటువంటి ఇతర స్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లన్నీ అక్కడ రాయబడలేదు. అనేక ఇతర స్త్రీలు, యోహన్న, సూసన్న, మగ్దలేని మరియా, వీళ్ళు ప్రముఖులు. వీళ్ళందరూ అనేక స్త్రీలని రేపి ఏం చేశారు? వాళ్ళకున్నటువంటి సొంత ఆస్తులతో యేసు ప్రభు వారికి, ఆయన శిష్యులకి ఉపచారం చేశారట. రాయబడిందా లేదా అక్కడ? రాయబడిందా? ఉందా అక్కడ? వాళ్ళకు కలిగిన ఆస్తులతో ఏం చేశారట? ఉపచారము చేశారట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉపచారం చేసేవారి పేర్లు ఎక్కడుంటాయనుకుంటున్నారు? జీవ గ్రంథములో. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అలా ఉపచారం చేసేవారి పేర్లు ఎక్కడుంటాయి? జీవ గ్రంథములో. పౌలు గారు అన్నాడు, చదవండి ఆ మాట. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. 4:3 చదవండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. స్తోత్ర. ఇలా ఎవరైతే దేవునికి సేవకులకి ఉపచారం చేస్తారో, ఉపకార ధర్మాలు చేస్తారో, వారి పేర్లు ఎక్కడుంటాయట? జీవ గ్రంథంలో. వారికి దేవుడు భూమి మీద మేలు చేశాడు, భూమి మీద వారిని ఆశీర్వదించాడు కదా. వాళ్ళకి పరలోకంలో కూడా చోటు ఇచ్చాడా లేదా? జీవ గ్రంథంలో పేర్లు ఉన్నాయంటే వాళ్ళు పరలోకాన్ని సంపాదించుకున్నారని అర్థం. అంటే ఉపకార ధర్మాలు చేస్తే దేవునికి ఎంత ఇష్టం ఒకసారి ఆలోచించండి. అంత ఇష్టం అన్నమాట. అందుకే దేవుని సేవకుల గురించి యేసుప్రభు వారు ఏమన్నారు? ఇదిగో నా సేవకులను చేర్చుకొని గిన్నెలు సన్నీళ్ళు ఇస్తే ఆ యొక్క ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకోరు. గిన్నె నీళ్ళు ఇస్తే ఆశీర్వాదం పోగొట్టుకోరు అన్నాడు. గిన్నె నీళ్ళు ఇస్తే, మరి కడుపు నిండి అన్నం పెడితే చెప్పండి, ఆశీర్వాదం కూడా ఎక్కడికి పోదు కదండి. అవునా కదా? చాలా గొప్ప ఆశీర్వాదం అండి అది. ఎందుకంటే ఈ నా సహోదరు మిక్కిలి ఈ నా సహోదరులు చేసింది కనుక మీరు నాకు చేసినట్టే అన్నాడు. అంటే తన సేవకులకి మీరు ఉపచార ధర్మాలు చేస్తే మీరు ఎవరికి చేసినట్టు లెక్క? దేవునికి చేసినట్టు లెక్క. ఇంకంతేకాదు, ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘంలోని విశ్వాసులు స్థిరాస్తులు అమ్మేసి ఆ వచ్చిన ధనాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళకి సేవలు ఎంతో మేలు చేసి ఎంతో ఉపచారం చేశారు. ఎంత ఉపకారాలు చేశారండి వాళ్ళు, ఎంత త్యాగం చేశారండి. ఒకసారి ఆలోచించండి.
అలా త్యాగాలు చేసి ఉపచారం చేసి దేవుని సేవల్లో దేవుని సేవకులైనటువంటి వారికి ఎంతో తోడ్పాటుగా మేలుకరంగా ఉండి మేలు చేసి పరలోకాన్ని సంపాదించుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీరు మీ కష్టాన్ని దశమ భాగం ఇస్తున్నారనుకోండి, దశమ భాగం ఇస్తున్నారంటే మీరు ఎవరికి మేలు చేస్తున్నారు? దేవునికి, సేవకునికి, సంఘానికి, అర్థమైందా? పొరుగు వాళ్ళకి. అంటే మీరు ఇచ్చే కానుక దేవుని పనిలో ఉపయోగపడుతుంది కదా, అవునా కదా? చెప్పండి. అనేకులకు సువార్తను ప్రకటించడానికి ఉపయోగపడుతుంది కదా, అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా వారు ఆనాటి స్త్రీలు, సంఘాలు ఆనాటి స్త్రీలు వారుకున్న వాళ్ళ ఆస్తులతో, వాళ్ళ సొంత ఆస్తులతో ఉపచారము యేసు ప్రభు వారికి అని శిష్యులకు ఉపచారం చేశారండి. ఎప్పటి వరకు చేశారు? వాళ్ళు సేవ చేస్తున్న దినాలు కూడా వాళ్ళు బ్రతుకున్నంత కాలం చేస్తూనే వచ్చారు. ఇంకో చక్కని మాట కూడా చదవండి. ఇంకో చక్కని మాట గలతీయులకు రాసిన పత్రిక 6:7 వాక్యం కూడా చదవండి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలి. చూసారా? వాక్యోపదేశము పొందువాడు. వాక్యోపదేశం పొందేది ఎవరు? చెప్పండి. వాక్యోపదేశం పొందేది ఎవరు? వాక్యోపదేశం పొందేది ఎవరు? సంఘం అమ్మా. వాక్యోపదేశాన్ని పొందుకునేది ఎవరు? సంఘం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి, ఉపదేశించేది ఎవరు? సేవకుడు. ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో, చూసారా? మంచి పదార్థాలు అర్థమైందా మీకు? మంచి పదార్థాలు. అప్పుడప్పుడు మీరు పప్పలు చేసుకుంటారుగా, పప్పలు చేసుకున్నప్పుడు మాడిపోయినవి మాకు పంపిస్తున్నారు. తప్పు కదండి. మాడిపోయిన చక్రాలు, మాడిపోయిన అరిసెలు, పనికిరాని ఉంటాయి చూసారు, అవి పంపిస్తున్నారు పేరు కోసం. తప్పు కదా. అట్లా మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. అర్థమైందా? మంచి పదార్థాలన్నిటిలో భాగము ఇవ్వవలెను. చూసారా? ఏం ఇవ్వాలంటే మంచి పదార్థాల్లో భాగం ఇవ్వాలి. చెప్పాడా? దేవుడు చెప్పాడా? నేను చెప్తున్నానా? దేవుడే చెప్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తే, ఇటువంటి ఉపకార ధర్మాలు మీరు చేస్తే, ఇలా మంచి పదార్థాల్లో భాగం, ప్రతి దాంట్లో భాగం ఇస్తే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. మీరు సమస్త పదార్థాల్లో సేవకులకు భాగం ఇచ్చారనుకోండి, దేవుడు కూడా మీ భాగాన్ని మీకు ఇస్తాడు. మీకు కూడా మంచి మంచి పదార్థాలను ఇస్తాడు. ఎందుకంటే మీరు దేవుని సేవకులు మంచివి ఇస్తున్నారు కదా, దేవుడు మీకు కూడా మంచి ఈవులను ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు కూడా ఏ లోటు లేకుండా అన్న వస్త్రాలు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అందుకే మేలు చేయుట యందు మనం విసుగు పడకూడదు. చదవండి ఆ మాట కూడా, 9వ వాక్యం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. చూసారా? మనం అలయక మేలు చేస్తూ ఉంటే, ఇసుకు పడకుండా మేలు చేస్తూ ఉంటే, మనకు కూడా దేవుడు ఏం చేస్తాడట? తగిన సమయం అందు మేలు చేస్తాడట. మన తగిన సమయం అందు ప్రతిఫలాన్ని ఇస్తాడట. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వటం వలన, అంటే ఉపచారం చేయటం వలన, మేలు చేయటం వలన, మీ యొక్క ధర్మాలను వారికి నిర్వర్తించడం వలన దేవుడు మేలు చేస్తున్నాడా, కీడు చేస్తున్నాడా? మేలే చేస్తున్నాడు. ఆనాడు స్త్రీలు ఆశీర్వదించబడ్డారు. ఆనాడు ఉపచారం చేసిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. దేవుడు షూనేమిరాలకు మేలు చేశాడా? చెప్పండి. సారేపేతులు ఉన్న విధవరాలకు మేలు చేశాడా? ద్వారకాకి మేలు చేశాడా? చెప్పండి అమ్మా. రాహాబుకి మేలు చేశాడా? మరి యేసు ప్రభు వారికి, అలాగే పౌలు గారికి ఉపచారం చేసినటువంటి ఆ స్త్రీలందరికీ మేలు చేశాడా? వాళ్ళ పేర్లు ఎక్కడ రాశాడు? జీవ గ్రంథంలో. అంటే వారికి పరలోకం ఇచ్చేశాడు. పరలోకం అంటే, పరలోకాన్ని చేరేది ఎవరు అంటే, పరలోకం
సంపాదించుకునేది ఎవరంటే ఉపకార ధర్మాలు చేసేవారు, పరిశుద్ధులకు ఉపచారం చేసేవాళ్ళు. కాబట్టి పరిచర్య ఎంత గొప్పదో మీరు తెలుసుకున్నారు కదా. మీరు కూడా మీ బ్రతుకు దినాలన్నీ కూడా మేలు చేసే, సేవకులకి మేలు చేసే విషయంలో విసుగుపడకూడదు. ప్రతి నెల మీరు సువార్త పని కోసం కానుకిస్తున్నారు. ఆ కానుకిచ్చే విషయంలో విసుగుపడకూడదు. ఆ కాను కోసం వచ్చేవాళ్ళు 2-3 సార్లు మీ ఇంటికి వస్తారు. ఒకటప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు, ఏం చెప్పాలో అర్థం కాకపోవచ్చు. అలాగని వాళ్ళ మీద విసుగుపడకూడదు, కోపపడకూడదు, లేదంటే మొహం మార్చుకోకూడదు. మేలు చేసే విషయం విసుగుపడకూడదు. ఏదైనా మనకు అవసరం ఉంటే అప్పు చేసైనా అవసరాన్ని తీర్చుకుంటున్నాం కదా. దేవుని పని కూడా అలాగే ప్రేమతో చేయండి. మీ దగ్గర లేకపోయినా ఎవరినొకరు బదులు అడిగినా ఆ దేవుని పని ఆనాటికి ఆ దేవుని పని జరిగేటట్టు చూడండి. మన అవసరాలు మనం తీర్చుకుంటున్నాం కదా, అవునా కదా. మన పనులు మనం ఆపుకోవట్లేదు కదా. అలాగే దేవుని పని కూడా ఆగకూడదు. ఇప్పుడు ఈరోజు నేను ఇవ్వలేదు, నాకులాగా ఎంతమంది ఇవ్వలేరు, మరి దేవుని పని ఎలా జరుగుతుందని ఆలోచించాలి కదండి. అవునా? ఆలోచించి ప్రతి నెల 10వ తారీఖు వస్తుందంటే ఖచ్చితంగా నేను నా వంతు దేవునికి నేను ఇవ్వాలి, ఇలా ఆలోచించాలి. ఇదే ఉపచారం అంటే, ఇదే ధర్మం అంటే, ఇదే ఉపకారం అంటే. ఇలా చేసి చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించకపోతే నన్ను అడగండి. చేయకుండా దేవుడు మనల్ని దీవించాలంటే ఎలా దీవిస్తాడు చెప్పండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత ఇష్టమైంది ఇది. ఉపకార ధర్మాలు చేయటం అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపకార ధర్మాలు చేయటం మర్చిపోదు. దేవునికి ఇష్టమైన క్రియ, ఆ ఇష్టమైనటువంటి ఆ పనిని చేయండి. దేవుడున్న పరలోకాన్ని సంపాదించుకోండి, ఆ పరలోకం చేరుకోండి. ఇటు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.